I want to switch gears and then just briefly go over some of these remaining topics. And inko more topics and all topics on but I just want to, maybe I will put out separate videos if I have time this week. The Okay. following week I will have time, but this week will be pretty tight. Other topics నాకున్న లిస్ట్లో నేను కవర్ చేద్దామని సెనేటర్ కెల్లీ వర్సెస్ ట్రంప్ ఇది some really fantastic rebuttal by Senator Kelly. I wanted to share that with you. ఇంకోటి ఈ డ్రగ్ వార్ హిపోక్రసీ, ఒక పక్క డ్రగ్ వార్ అంటూ డ్రగ్ బాటిల్ పేల్చేస్తానే డ్రగ్ కింగ్ పిన్ హువాన్ ఒర్లాండో హెర్నాండెస్, వీడు ఇతను హొండరస్ ఫార్మర్ ప్రెసిడెంట్, వాడికి 45 ఏళ్ళు జైలు శిక్ష పడింది. 400 tons, యూ హర్డ్ మీ రైట్, 400 tons ఆఫ్ కొకైన్ అమెరికాకి పంపించినాడిని పాటనిచ్చి వదిలేశాడు. ఎందుకు? బైడెన్ ఇల్లీగల్ ప్రాసిక్యూషన్ అంట. ఒక పక్క డ్రగ్స్ వస్తున్నాయి అని చెప్పి అక్కడ బోట్లలో వాళ్ళని కిల్ చేస్తున్నారు. ఇక్కడ ఎందుకు ఇంకొకటి సింపతి ఫ్యాక్టర్ ట్రంప్కి ఏంటంటే, ఇతను ఫార్మర్ ప్రెసిడెంట్ని రాయల్టీ లాగా ట్రీట్ చేయాలి, జైల్లో పెడతామేంటి అంటే, హీఈస్ రిలేటింగ్ హిమ్సెల్ఫ్ because he was prosecuted and therefore somehow Biden made a mistake. Whatever. So I'm oversimplifying the summary ikkada. Inkoti ee bomb the January 6th na Democratic National డిఎన్సి మెయిన్ ఆఫీస్ లోను ఆర్ఎన్సి మెయిన్ ఆఫీస్ లోను బాంబులు పెట్టారు. ఎవరో వాడు దొరికాడని చెప్పి చెప్పారు. నాకైతే డౌట్ అయితే ఇఫ్ దే రియలీ కాట్ ద రైట్ గై ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. దట్స్ అనదర్ న్యూస్. బ్రీఫ్ గా అని చెప్పటం. ఇది చివరిగా మాట్లాడాలనుకున్నది, ఇది నవ్వాలా ఏడవాలో తెలియని అనే దాని గురించి. మేబీ వీ కెన్ మేక్ సమ్ ఫన్ ఆఫ్ ఇట్. యూ వాంట్ టు సీ దిస్ అండి? ఐ డోంట్ నో, ఇంతకుముందు ఏం చూపించానో నాకు గుర్తులేదు. నా షో నోట్స్ చూపెట్టాను ఇంతకుముందు. ఫస్ట్ లో చూపించారండి. లేదు, ఇప్పుడు చూపించారు, ఇప్పుడు ట్విట్టర్ చూపిస్తున్నారు. ట్విట్టర్ లో చూపిస్తున్నారు. ఓకే, నా వాయిస్ మీరు మీ బంగారం కథలోకి వెళ్ళిపోయారు. ఇది కొంచెం లైటర్ నాట్. ఇప్పుడు చేసిన 100 మదనష్ట పనులు వేరు, 200 మదనష్ట పనులు. దే డోంట్ డ్యామేజ్ దట్ మచ్ ద ఫ్యాబ్రిక్ ఆఫ్ ద సొసైటీ. ఈ లెఫ్ట్ ఏంటో తెలుసా? ఇప్పుడు ఇంకోటి ఎప్స్టైన్ కి సంబంధించిన వార్తలు డ్రిప్ వస్తున్నాయి. ఎన్నో రకాల నుంచి వాళ్ళకి వస్తున్నాయి. ఈ ఎప్స్టైన్ ఎస్టేట్ ఒక ఐలాండ్ ఉంది ఎప్స్టైన్ కి. ఆ ఐలాండ్ నుంచి ఫోటోలు వచ్చినాయి. మరి ఐ థింక్ ఎప్స్టైన్ ఎస్టేట్ వాళ్ళు ఏం పంపించారో, బట్ దే రిలీజ్డ్, డెమోక్రాట్స్ రిలీజ్ దెమ్. అందులో ఇది ఎప్స్టైన్ ది లివింగ్ రూమ్, ఇది లెఫ్ట్ సైడ్ ఎప్స్టైన్ లివింగ్ రూమ్. ఇది ట్రంప్ ఓవల్ ఆఫీస్. యు సీ ఎనీ సిమిలారిటీస్? అంటే ఇంటీరియర్ డెకరేటర్ సేమే సార్. ఇంటీరియర్ డెకరేటర్ కాదు, ట్రంప్ అక్కడ కూడా చేసి ఉంటాడు నాకు తెలిసి. అంటే ట్రంపే కదా కన్స్ట్రక్షన్ లో ఉంది. యా. సో అబౌట్ దిస్ స్లీపీ డాన్, ఎనీ కామెంట్స్ ఆన్ ఇట్? ఇప్పుడు నేను హి వాస్ స్లీపింగ్ కాదు, ఇప్పుడు నేను అంటే మీరు ఏమంటారంటే, అంటే మీరు డిఫెన్స్ లోకి వెళ్ళిపోయి ఏంటి మా 80 ఏళ్ళ ప్రెసిడెంట్ పడుకుంటే తప్ప అంటారు. నో కమెంట్స్. యాక్చువల్ గా డ్రాక్స్ గారు డాక్టర్ కదా. ఐ మీన్ ఐ హ్యావ్ ఎ థియరీ అండి. సో ఈ డ్రాక్స్ గారు, మీ మెడికల్ నాలెడ్జ్, ఐఎమ్ నాట్ సేయింగ్ లైక్ యూ విల్ హ్యావ్ ద ఆన్సర్స్, బట్ లెట్ మీ రన్ మై థియరీ ఫ్రమ్ ఇట్. ఈ December 2nd క్యాబినెట్ మీటింగ్ లో ఈ ఆర్మ్ మీద ఒక ఇంట్రావెనస్ ఏదో కవర్ చేస్తూ బ్యాండేడ్ ఉంది. అండ్ దెన్ హీ వాజ్ స్లీపింగ్ క్వైట్ ఎ బిట్ అండ్ హీ వాజ్ లిటరల్లీ టైర్డ్ సో బ్యాడ్లీ. అంతకు ముందు రోజు రాత్రి ఒక 3 hour విండోలో 160 ట్వీట్లు చేశాడు అంటిల్ లైక్ 2 AM ఇన్ దట్ మార్నింగ్. అంటే అంతకు ముందు రోజు రాత్రి నిద్రపోవాలి. అక్కడ క్యాబినెట్ మీటింగ్లో పెట్టి నిద్రపోయాడు. ఆగస్టులోనో జూలైలోనో జరిగిన మీటింగ్లో చుట్టూ క్యాబినెట్లో వాళ్ళందరూ వెళ్ళి భజన చేశారు. మిస్టర్ ప్రెసిడెంట్, ఏది నేను నా జోక్ చెప్తాను. మేము మా జూనియర్స్ని ర్యాగింగ్ చేసినప్పుడు మా బ్యాచ్లో ఒకడు ఉండేవాడు. ఆడు గొడవలు తీసుకుని అటు పడుకుని బడితలాగా పడుకొని ఆడి మగతనాన్ని పొగడమని చెప్పేవాడు. వాళ్ళు నాకు అదే గుర్తు వస్తుంది. చూస్తే ఈయనేమో నిద్రపోతున్నాడు. మిస్టర్ ప్రెసిడెంట్
నీ మూలంగా హరికేన్లు కూడా భయపడారు. తెగోవాలండి బాబు. సో నా పాయింట్ ఏంటంటే, దిస్ ఈజ్ సంథింగ్ ద డాక్టర్స్ మే హ్యావ్ ప్రిస్క్రైబ్డ్ యాజ్ అ థెరపీ సెషన్ ఫర్ హిమ్ అనేది నా థియరీ. సంథింగ్ ఈజ్ మెంటలీ సీరియస్లీ రాంగ్ విత్ హిమ్. Could be Alzheimer's. Maybe he will feel good about people praising him or something like that. మీరేమంటారు డ్రాక్స్ గారు? He is almost 80, and that explains more than anything else. He's an 80-year-old, simple, living the lifestyle he does, not sleeping well, eating డ్రాక్స్ గారు all కూడా the నా crap. పాత తీసుకున్నారు సార్. మీరు మళ్ళీ ఎమ్మటే మా మీద పడిపోతున్నారు మీరు షో పెట్టుకుని. ఆ పెద్ద ఆ మాత్రం కన్సెషన్ ఇవ్వరా అంటారు. No, నేను డ్రాక్స్ గారు ఈ షో వరకు మేము ఆ 80 years ఏజ్ కి ఫుల్ కన్సెషన్ ఇస్తున్నాం. ఒక 80 ఏళ్ల మనిషి నేను కూడా ఇస్తాను. బట్ దేర్ ఇస్ మోర్ టు ఇట్ దెన్ దట్. రాత్రిపూట 2 గంటల దాకా వేల కొద్ది the question is he's not సార్. the question is he's not a healthy 80-year-old. He's an unhealthy 80-year-old. Unhealth దేనివల్ల వచ్చింది, it doesn't need to be a particular cause. He eats garbage, he sleeps like garbage, he thinks like that, so all those things will have an effect. So it's not like he's leading a peaceful meditation chestunadu, he's taking time for himself, spending time for his usual ga when that age comes, why people say it's good to spend time with grandkids is it's like a stress relief. Even if he's not doing any of those things, all these things he's doing is grandkids too. They can share the knowledge or no knowledge to the grandkids too. It's better elant muslallu not spending time with grandkids kani, but my idea is basically he's not doing any of those things, right? So will he deteriorate faster than most normal 80-year-olds? Yeah. So I see what I see this as an advertisement, at least to Americans paying attention that we should not elect anybody over 75 to the presidency ever again. Yeah. దిస్ ఈజ్ వర్త్ నోటింగ్ ఫ్రమ్ దట్ మీటింగ్ అండి. మోస్ట్ చాలా జరిగాయి. హ్యాపీ వెన్స్డే టు ఎవ్రీవన్. ఇది యాక్చువల్గా ఆ మీటింగ్లో ఈ కాగ్నిటివ్ టెస్ట్ గురించి విపరీతంగా చెప్తున్నాడు. దిస్ ఈజ్ వై ఐ సస్పెక్ట్ దేర్ ఈస్ మోర్ దాన్ 80-year-olds థింగ్. జస్ట్ వాచ్ దిస్ అండి. I took my physical. I got all A's, everything. But they said to me, would you like to take a cognitive test? I said, is it hard? We've been thrilled to be part of the National Park Service, the U.S. Park Police, part of this great effort across a number of us on making D.C. safe and beautiful. This will be the safest and most... We'll find out. I said, I won't do poorly. I'm a smart person, not a stupid person. And as the doctor will tell you, I aced it. Right, Susie? I aced. I got every question right. $1,000 of household income. And under the first 10 months of this Trump administration, they have gained over $1,000 of household income. What that says very clearly is that we are fixing the problem that Joe Biden and the Democrats created in the last administration. And these are tough questions. These are questions that I would say 99% of the people that I'm talking to right now, meaning the people from the fake news, 99% of the people. in those exams. War started, it never would have happened if you'd been president. But this war is going on, and the president is trying to end it. Not because, listen, we got a million things to focus on in the world as a country. By the way, that He's the music only is leader in coming world from the that can video. help end it. And that's why even as we speak to you now, Steve Woodcock is in Moscow trying to find a way to end this war to save lives of 8-9. ఎనీవే, సో ఆ కాగ్నేటివ్ టెస్ట్ గురించి అంత ఎంఫసైజ్ చేస్తుంటే ఐ హ్యావ్ మై సీరియస్ డౌట్స్ అబౌట్ హిస్ కాగ్నిటివ్. Did you look at the test? It's so ridiculously, yeah. Did you look at it actually? Yes, I did. So the question is, నేను ఇది వచ్చినప్పుడు when he said 90% of you guys wouldn't pass it or whatever, random comment చేసినప్పుడు I actually went and looked అసలు ఏంటి మొత్తం టెస్ట్ ఏంటి, not just what the media is showing అని చెప్పి. Basically when no other president usually takes it because none other president is as old as these people are. Only Biden and clinically కూడా evaluation లో only Biden and Trump would have qualified for a cognitive assessment test because nobody below 75 is given a cognitive assessment test because we're all mentally there anyway. So a test lo there are like 8 or 9 items. So what they ask is that you should make a separate whole thing on this actually. Questions ఎలా ఉంటాయి అంటే draw a line going from A1A to B3C అలా ఉంటాయి. సో వాట్ దట్ ఆస్క్ ఇస్ డ్రా ఎ లైన్ కనెక్టింగ్ ద సేమ్ సీక్వెన్స్. ఇప్పుడు 1 నుంచి A కనెక్ట్ చేసి A నుంచి 2కి వెళ్ళి 2 నుంచి B కనెక్ట్ చేసి B నుంచి 3కి వెళ్ళి 3 నుంచి C అలా
ఆ ఆర్డర్లో దోస్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ టెస్ట్ ఈస్ టాకింగ్ అబౌట్. దాని తర్వాత ఒక లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ చెప్తారు అనమాట మీకు. ఏంటి ఒక సిరీస్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో టేబుల్ here is the లైట్, visual thing. ఆయన ఇప్పుడు దట్స్ ద విజువల్ థింగ్. అదే ట్రీ, లైట్, టేబుల్ అలా చెప్తారు. చెప్పి మీకు ఒక 15-20 సెకండ్స్ తర్వాత ఆ ఆర్డర్లో మళ్ళీ రిపీట్ చేయమంటారు. ఇట్స్ Yeah. నాట్ లైక్ దే ర్యాండమ్లీ చెప్పేసి తర్వాత సడన్గా వచ్చి అడగడం కాదు. ముందు చెప్తారు ఈ లిస్ట్ ఇస్తున్నాం మీకు, ఒక 20 నిమిషాల తర్వాత మిమ్మల్ని అడుగుతాను, యూ హ్యావ్ టు రీకాల్. అది ఒకటి. వాటిల్లో నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు వెన్ ఈ సేస్ దట్ ద న్యూస్ షుడ్ స్పెండ్ ఏ 15-minute టైమ్ ఎవ్రీ టైమ్ హీ మేక్స్ ది స్టేట్మెంట్స్ టు షో ఎవ్రీబడి వాట్ ఈస్ టాకింగ్ అబౌట్. Yeah. సో పీపుల్ నో హీస్ కైండ్ ఆఫ్ బుల్షిటింగ్. ఇంకోటి ఈ And every ఎగ్జామ్స్ లో ఏ ప్లస్ అట్లా ఉండవు. అలా కాదు, ఎవ్రీ యాంకర్ అండ్ ఎవ్రీ రిపోర్టర్ షుడ్ బి టేకింగ్ దిస్ టెస్ట్. ఆ కామెంట్ చూపించిన తర్వాత ఒక 5 minutes తీసుకుని చూపించాలి, ఐ పాస్డ్ ఇట్ అని చెప్పి. జస్ట్ మేక్ రిడిక్యూల్ హిమ్ ఫర్ వాట్ ఈ స్టేటింగ్. సో నెక్స్ట్ టైం అట్లీస్ట్ యూ వోంట్ స్పోర్ట్ ఆఫ్ దిస్ నాన్ సెన్స్. Or if whenever he spouts this nonsense, people know it is nonsense because everybody else is taking this test and people on normal people do it. ఇది నేను కూడా చేయగలను, నాకు ఏ అవుతుంది. See, then you diminish his claims, right? All his claims about his great business mind and all those things, they have to be countered with actual numbers, not just saying he was a failed businessman in the bankruptcy. Come out with the numbers and tell him how he failed those 6 casinos. Compare them to the casinos that are running and how profitable they are. Compare him to how the Trump stakes thing failed. Compare him to how Trump University, everything he does needs to be talked in with the context and everything bottom. Andarki telusu kada vadileస్తాం, that's the biggest mistake we are doing. People have such short memories, they don't understand it. So bring back all the failures of this guy and talk about them. In a not a serious way cheyakoodu. Serious way cheyస్తే it won't stick. Talk about it as ridiculing him. సో వన్ లాస్ట్ థింగ్ ఆన్ ద సేమ్ లైన్ ఆఫ్ ఇదండి, నిన్న మనోడికి పీస్ వారికి వారే ఇచ్చుకున్నారు, పీస్ ప్రైజ్ వేసుకున్నారు కదా. ఇప్పుడున్నా ఎవరన్నా వేస్తారు ఎంత హ్యాపీగా ఉన్నాడు చూడండి. You need to appreciate the kid in Trump. చూడండి ఇక్కడ చూడండి అసలు లుక్ అట్ హిమ్, లైక్ హీ పిక్స్ ఇట్ అప్ అండ్ దెన్ పుట్స్ ఇట్ ఆన్ హిస్ ఓన్. ఎందుకనో ఈ టాపిక్ మీద మన జనాలు చూడలేదు. ఇన్ఫాంటినో కూడా యూ కెన్ టేక్ ఇట్ వేర్ ఎవర్, మీరు చెప్పినట్టు చిన్నపిల్లలు చెప్పినట్టు యూ కెన్ టేక్ ఇట్ వేర్ ఎవర్ యూ వాంట్. ఎక్సలెంట్ ఎక్సలెంట్ అది మాట్లాడుతూ కూడా అట్టగా మాట్లాడాడు. He's so comfortable in the company of these corrupt people. I don't know. ఆ ప్రైజ్ చూసారా మీరు ఇంకోటి? ఇది సో is it an World Cup replica for next year? Yeah. FIFA. It doesn't look like people reaching out for the. Yeah, it doesn't look like people reaching out for the ball. It looks like క్రిప్ట్ లోంచి చేతులు వచ్చి క్లా చేస్తూ ఉంటాయి హారర్ మూవీలో. The design looks so grotesque. I mean, I didn't like it, but if it is FIFA that design, that itself is an organization, FIFA. Yeah. They want to scratch the ball, not catch the ball. కమెడీని అయిపోతున్నారు అక్కడ. ఇట్స్ ఫుట్బాల్ అయితే కిక్ ఉండాలి కదా. You can't scratch me. I got nails to scratch myself. Yeah. No. I scratch your back, you scratch my back అని ఉండేది ఆ టైప్ లో. I scratch your B, you scratch my B లాగే. That guy is another corrupt guy, Infantino. My God, it's like he's so comfortable in the company of these corrupt people. And the same thing with the Honduras guy, right? In quote me wrong point, I think you forgot to mention it. The reason he is forgiving the Honduras president is not because he's an ex-president and whatever it is. This guy also has a link to these techno oligarchs. Basically, they created a special economic zone laga Honduras for this. When that guy was the president, he wanted to create Bitcoin island ఏదో అన్నారు దాన్ని. All this Peter Thiel వీళ్ళందరూ కలిసి they want to create like a offshore లో ఒక ప్రైవేట్ స్పేస్ వేర్ నో ఆఫ్ దిస్ లాస్ ని అప్లై ఎప్స్టీన్ ఐలాండ్ లాగా ఒక విధంగా. They wanted to create something like that for doing all whatever they wanted without regulation alaga. Yeah. This guy said, why do you want to do it on the ocean? I'll give you a special economic zone within Honduras. So he was creating it. And when he lost, the next president scrapped it. So what they want basically is, it is a favor to them too. And the guy like 400 how much was it? 400 tons of
cocaine 400. directly. Okay. 400 tons of cocaine directly through land fueled to US, working with El Chapo, the El Mexican guy. Chapo. The El Right. Chapo. So ఇది నాకు అర్థమవుతుందండి దీంట్లో the Fed built a strong case on this and they proved it in court. Trump saying that Biden, నాకు క్వశ్చన్ అక్కడ అడగాల్సిన ఐ డోంట్ నో, అక్కడ కొంచెం డౌట్ వస్తుంది He was arrested under Trump అండి. Arrested under Trump, prosecuted under Biden in the American justice system, right? So what is Yeah. Trump saying? If Trump is saying Biden on the అన్యాయంగా అరెస్ట్ చేశాడంటే, are you saying that everybody involved in the prosecution was also corrupt? I think Emil Bove, who's now a federal appeals court judge, he was one of the prosecutors అనుకుంటా అందులో. Then they all should be disqualified, right? Yeah. కాదు డ్రాక్స్ గారు, కొంతమంది ఎక్కువ సమానం. ఈ ఎక్కువ సమానం అనే వర్డ్ అంటే కాదు, ఇప్పుడు నేను అడిగేది మనం అనుకోవడం కాదు. ఇప్పుడు జర్నలిస్ట్ షుడ్ ఆస్క్ దట్ క్వశ్చన్, రైట్? వెన్ ఎవర్ హీ సేస్ దిస్ గై వాజ్ unlawfully prosecuted, then we should say, should everybody involved in that prosecution case, from the agents that collected, from the prosecutor case, from the judge that passed the judgment, put under investigation? The US government should not be doing illegal cases, right? You are saying that. అందుకని మేము ప్రెస్ మీట్ ఇవ్వడం మానేస్తాం. అది మానేలేండి, అటెన్షన్ లేదు, బతకలేదు అన్నిటి. సో దట్ వాజ్ మై ఫస్ట్ థింగ్ అబౌట్ ట్రంప్. ఇఫ్ యూ స్టాప్ గివింగ్ హిమ్ అటెన్షన్, హీ విల్ wither away అని చెప్పి. The most least power he had was when he was kicked off Twitter. That was the least amount of power that guy had. When he lost all the attention people gave him, that was a lifeline when this guy put him back on Twitter, Elon Musk. అది తీసేస్తుంటే we wouldn't have seen the same thing with Nick Fuentes in his statement, right? Don't kick me off Twitter. Twitter ఈ సోషల్ మీడియా రీచ్ తీసేస్తే వాళ్ళకి దే బికమ్ వాట్ దే వర్ బిఫోర్. అప్పుడు కిరణ్ గారు చెప్పినట్టు అవ్వచ్చు, వీళ్ళు ఫ్రింజ్ వాళ్ళు పట్టించుకోవాల్సిన మనం చెప్పి. ద థింగ్ దట్ మేక్స్ దీస్ ప్రీవియస్లీ ఫ్రింజ్ పీపుల్ సెంట్రల్ నౌ ఈ సోషల్ మీడియా. మనకి డైలీ న్యూస్, I kind of feel that social media is overexposing the stupidness of people. Oh, there's Giving no them doubt reach about it. Yeah, There is giving no them doubt. reach. Yeah, otherwise we wouldn't be knowing about their day-to-day activities. I don't know Trump. What is Trump doing at 2:00 in the midnight? I hope he's doing something important for the nation instead of putting some shit on the Twitter. He's just not sleeping at the. And then sleeping at a cabinet meeting. I think my network may have given some trouble, and Yeah, I think maybe yeah. it is sending a signal to end the stream. Yeah. So we had a long show, good show, and thank you. Thank you, sir. I became like JVL now. JVL and full worker. Long show, good show, and So No, but I like the way he ends the show. That he says, "Good luck, America." It is needed. But good luck, America. You need it. All right, అండి. So until next week, ఈ మధ్యలో ఏదో ఇందులోనే కొన్ని అప్డేట్స్ చేసి పెడతాను. Talk to you again next week. Kiran garu, just hold on. Yeah, live up and yeah.